ఈరోజు ఏం లేదనమాట. అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది మా పేరెంట్స్కి తెలియదన్నమాట. చెప్దామని నేనైతే ఫిక్స్ అయ్యా అనమాట. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్యామిలీ ఉండంగా అయితే పెద్దది అవుతుంది అనమాట. రూమ్ లో ఉండే ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఉండంగా అయితే పెద్దది అవుతుంది అనమాట. మా ఫ్రెండ్షిప్ అలా బాండింగ్ అవుతుంది. అందుకైతే నేనైతే ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎందుకైనా మంచిది. వాళ్ళు ఒప్పుకోకపోయినా నేనైతే స్టార్ట్ చేస్తాను. వాళ్ళు ఒప్పుకోకపోయినా నేనైతే స్టార్ట్ చేస్తాను. నేనైతే చెప్తాను అనమాట. దాని గురించి ఎలా మాట్లాడాలో అని మా బ్రోన్ అయితే అడుగుతున్నా. చెబ్రో కొద్దిగా నువ్వు కూడా ఒక ఫాదర్ కదా కంపల్సరీ బ్రో. ఫ్యామిలీకి అయితే మనం చెప్పాలి. ఉంటది జిల్లాని బ్రో. నా సజెషన్ ఏమంటే అమ్మ నాన్న మనకేమంటే గాడ్ లెక్క. అమ్మ నాన్న మనకేమంటే గాడ్ లెక్క. అంటే తెలుసు కదా మన దేవుడు. వాళ్ళని చెప్పకుండా మనం ఏ పని అయితే చేయకూడదు, చెయ్యలేము కూడా. అంటే వాళ్ళకు నమ్మకం లేని ఏంటంటే ఇంతకుముందు నేను చేసా బ్రో. అంటే జాతరలో ఒకడు తాగుతంటే ఆ వీడియో పెట్టా. అప్పుడు తాగుతంటే ఆ వీడియో నమ్మకం లేదన్నమాట వాళ్ళకు. నేను ఇట్లాంటి తిట్లు ఎక్కడ తెస్తాను ఇంటికి మీనికి వాళ్ళు భయపడతాను. అది ఇప్పుడు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అనే ఒక చిన్న బాధ అయితే అన్నమాట. చెప్పాలా వద్దా, చెప్తే తిట్టరా అనేది ఒక ఫీలింగ్ వస్తుంది. నువ్వు చెప్పినట్టు జిలాని ఫ్రాంక్ అయితే అది ఓకే. మనకేమంటే నువ్వు చేసిన తప్పు ఒప్పుకున్నావు కదా. డ్రింకింగ్ చేసిన వ్యక్తికి వీడియో తీసి అప్లోడ్ చేయడం తప్పది. అది ఇంట్లో చెప్పకుండా తీయడం ఇంకా తప్పది. అంటే ఇన్స్టాగ్రామ్ ఇంతకుముందు ఏ స్టార్ ఆయుధం అనేది తీసా. అది కరెక్ట్ షేరింగ్ అయ్యి మరి వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళింది ఆ వీడియో. ఫ్యామిలీ నుంచి ఇంటికి కాల్ వచ్చింది. ఇంటి నుంచి ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టారు. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళకి నేను వీడియో అంటే ఏదో అనుకుంటానని ఫీలింగ్ అనమాట. ఇప్పుడు దాకా చెప్పలా. ఇప్పుడు నీకు తెలుస్తుంది కదా మన ఛానల్ ఎలా గ్రో అవుతుందో. ఆల్మోస్ట్ ఎక్కడో మనం ఉండాల్సింది 25 సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి 97 దగ్గరకు వచ్చాము ఇప్పుడు. కంపల్సరీ నెక్స్ట్ రేపు మన 100 అయితే మన ఫ్యామిలీ అవుతుంది. అంటే ఇంకా బయటి వాళ్ళు ఇంకా 4 వస్తారంట బ్రో. కంపల్సరీ వాళ్ళు కూడా ఇంకా టెక్ ఛానల్ ఒకటి పెడుతున్నా. అంటే ఫ్యామిలీ పెద్దదయ్యే కొద్ది మన ఛానల్ కూడా పెద్దగానే ఉండాలా. మనం ఎలా ఎడిట్ చేస్తానో నలుగురు తెలియాలని నేను ఇంకా చేస్తాను. ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తానంటే రేపు నాన్నకు ఫోన్ చేసిన వెంటనే నాన్నతో కొద్దిగా బాగా క్లోజ్ మాట్లాడి ఎలా ఉన్నాను తిన్నావా ఇలా అయినా. ఇప్పుడు దాకా నాన్నతో మాట్లాడాల కరెక్ట్ 1 వీక్ అవుతుంది నేను మాట్లాడే తెలుసా. అట్లా నాన్నతో మాట్లాడుతూ నాన్న నేను చదివే స్టడీ బోర్ కొడుతుంది. నాకంటూ ఒక టైం పాస్ గా లేకుంటే టైం పాస్ అని కాదు, ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేనైతే చిన్న వీడియోలు చేసుకుంటా. కొద్దిగా నీ సపోర్ట్ కావాలని పర్మిషన్ చేసుకొని వీడియో చేసుకున్నామని అడుగుతా. కానీ వాళ్ళు ఒప్పుకోరని నాకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది. కాకపోతే నా ట్రైన్ నేను చేయాలి కదా. ఇంట్లో వాళ్ళు చెప్పాలని మాత్రం నేను ట్రై చేస్తాను. ఓకే అని ఆంటీ అంకుల్ అయితే నీకైతే ఒప్పుకుంటారు. ఒప్పుకోవాలనే అనుకున్నాను. వాళ్ళ సపోర్ట్ నీకు జిలాని ఎప్పుడు ఉంటది. నేనైతే ప్రామిస్ చేస్తున్నా. ముందే చెప్తున్నా అనమాట. సో వీడియో అయితే ఇక్కడ నుంచి స్టాప్. మన ఫ్యామిలీ కాస్త చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవుతుంది. ఫస్ట్ నేను వచ్చాను అనమాట. ఆ తర్వాత వచ్చిన రెండో వ్యక్తి నాకు సపోర్ట్ చేసింది ఈయన గోవర్ధన్.
ఆ తర్వాత ఈశ్వర్ ధనుష్ మా ఫ్యామిలీ అక్కడి నుంచి మీకు తెలిసిందే అనమాట. ఎలా అంటే ఒక్కొక్కరు పెరిగిపోయామన్నమాట. ఇంకా నలుగురు వస్తున్నారు మా పేజీ నుంచి, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. మంచి డాన్సర్ అనమాట. సో డాన్సర్ నుంచి నేనైతే టెక్ ఛానల్ తీసుకుంటున్నా. రీసెంట్ మీకు ఒక వీడియో పెట్టా కదా టెక్ ఛానల్ గురించి. సో అలా ఇప్పుడు ఏంటంటే నేను వీడియో చెప్తున్నా, ఇంట్లో వాళ్ళు ఏమనేది కూడా ఒకసారి రికార్డ్ చేసేది పెడతా, చూడండి. తిట్టేది తిట్టండి, అది మీ ఇష్టం. రేపైతే వీడియో నేను ఇంట్లో వాళ్ళకి కాల్ చేసేది అయితే మేబీ 8:30కి అబ్రో ఉంటాడో ఉండడో తెలియదు, కానీ వీడియో అక్కడ రన్ అవుతుంటది. ఇప్పుడు ఉన్న ప్లేస్ లోనే ఇక్కడ ఒక ఫోన్ పట్టుకొని కెమెరా పట్టుకొని మాట్లాడతాను అనమాట. సో ఎట్లాగైనా కానీ నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. నన్ను అయితే మరి తిట్టుకోవద్దు గైస్, అంటే మంచి కంటెంట్ తోనే పెడుతున్నా. రీసెంట్ గా వినాయకుడిని చూశారు, ఆల్మోస్ట్ జాతర గురించి. రేపు వచ్చే వీడియో కూడా ఒకటి అమ్మాయిలు అనుకుంటా, అంటే అమ్మాయిలు మరి మన దాంట్లో అంత దారుణమైన కంటెంట్ ఉండదు, అది మీకు తెలిసిందే. సో బూతులు లేవు, తగ్గించేసాం. కామెడీ కావాల్సినంత వస్తుంది, ఎంటర్టైన్మెంట్. సో మా బ్రో మీద అయితే నేను మన ఒక్కొక్కరు ప్రాంక్ చేసా, అది కూడా షార్ట్ వీడియో వదలమని ఫిక్స్ అయిపోయాం. అంటే ఎడిటింగ్ నాకంటే టైం కావాలా. మార్నింగ్ అంతా హాస్పిటల్లో డ్యూటీ చేసుకుంటాం, ఉత్తర నైట్ వచ్చాక నాకు దొరికే కరెక్ట్ 4 hours. మళ్ళీ అది ఎడిటింగ్ అంటే షూటింగ్ ఇప్పుడు ఈ టైంలో కరెక్ట్ టైం ఎంత బ్రో? టైం అయింది బ్రో, ఇప్పుడు అయితే 11:30 అవుతుంది అనమాట. సో ఆ టైంలో కూడా నేను వీడియో చూస్తున్నాను. అంటే మా పొజిషన్ అలా ఉంది, కానీ మా వర్క్ చేసుకుంటూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నా. దానికైనా మీరు అయితే సపోర్ట్ చేయాలని. నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేనైతే పక్కగా వస్తాను నేనైతే పక్క. సో గైస్ మా తరపు నుంచి అయితే మీకు ఎటువంటి భయం అవసరం లేదు. మంచి వీడియో, అడల్ట్ కంటెంట్ అయితే అస్సలు రాదు మా దాంట్లో. ఓన్లీ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్, మంచి మంచి వీడియోతో మీకు. మా టెక్ ఛానల్ తెలిసిందే కదా, ఆర్జే వీడియో ఎడిట్ తెలుసు కదా, టెక్ ఆర్జే వీడియో ఎడిట్ 1. సో ఆ ఛానల్ పేరు కూడా వీడియో ఎడిట్ 1 అని కూడా పెట్టా. దాంట్లో ఏంటంటే నేను ఎలా ఎడిట్ చేస్తున్నా, నా కష్టం ఏంది, సో ఎన్ని నుంచి ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తున్నా, ఈ టైంకి ఎలా రీచ్ వస్తుంది, అన్ని అయితే నేను చెప్తాను అనమాట. సో నాకు సబ్స్క్రైబర్లు ఎలా వస్తారు మొత్తం దాంట్లో చెప్తా, A to Z. సో మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఆ ఛానల్ కూడా వెళ్ళండి, కింద లింక్ ఇస్తా, కావాలంటే డిస్క్రిప్షన్ లో దాన్ని మెన్షన్ చేస్తా, కామెంట్ లో కూడా పిన్ చేస్తా. ఇదంతా చేస్తున్నా కాబట్టి మీరైతే దయచేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రేపైతే ఖచ్చితంగా అయితే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వీడియో పెడతా. ప్రెసెంట్ ఈ వీడియోతో అయితే క్లోజ్ చేస్తానా. ఓకే, థ్యాంక్ యూ గైస్. బ్రో మేమైతే చాలా మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం బ్రో చాలా కష్టపడతా ఉన్నాం మేమైతే. మాకు సపోర్టింగ్ మీరే బ్రో, మీ సపోర్ట్ మాకైతే ఎప్పుడు సపోర్టింగ్ కాదు, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి ఎప్పుడు. అంటే మా బ్రో కొద్దిగా రాదనమాట తెలుగు, అందుకని చెప్తాను. బ్లెస్సింగ్స్ అవి బెట్టింగ్స్ కాదు, బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ అయితే మీ ఆశీర్వాదం మాకు కావాలని కోరుకుంటాను. సో ప్లీజ్ గైస్ ఇలానే మాకు సపోర్టింగ్ చేస్తూ. నిజంగా గైస్ నాకు హైయెస్ట్ రీచ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి. నిన్న పెట్టిన వీడియోకి అయితే నాకు 1 hour లో మ్యాక్సిమం, అంటే స్కూటీ కొద్దిగా రిపేరింగ్ ఉంది, దాని గురించి పెట్టాను అనమాట వీడియో. సీట్ కవర్ది జస్ట్ నేను అప్లోడ్ చేసిన 5 minutes 1 hour కి ఎగ్జాక్ట్ గా 680 వ్యూస్ ఎన్నో వచ్చాయి. లైక్స్ అయితే 5 or 6 వచ్చాయి. లైక్స్ గురించి అయితే నేను పట్టించుకోను, మెయిన్ వ్యూస్ అయితే వస్తున్నాయి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూస్తున్నారు. సో మీ సపోర్టింగ్ ఇలానే కావాలనుకుంటూ ఖచ్చితంగా కోరుకుంటున్నా. సో రేపు మా పేరెంట్స్ తో ఏమవుతుందో అయితే మీకు అది కూడా వీడియో పెడతా. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఓకే బ్రో.